అయితే తేనె మిఠాయి చేసుకోవడానికి ముందుగా మినపప్పుని నానబెట్టి పెట్టుకోవాలి, అలాగే బియ్యంని కూడా నానబెట్టుకోవాలి. ఇవి రెండు సమపాలల్లో తీసుకోవాలి. మినపప్పు అలాగే బియ్యం ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. దానికన్నా ముందు మనం స్టవ్ ఆన్ చేసి నూనె వేడి చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోబోతున్నాం కాబట్టి నూనె వేడవుతూ ఉండే లోపల మనం మిక్సీ పట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టుకున్న బియ్యం, అలాగే నానబెట్టుకున్న మినపప్పు, వాటర్ ఎక్స్ట్రా ఉంటే అవి తీసేయాలి. అలాగే ఇందులో కొంచెం ఫుడ్ కలర్, తీసుకునే ఫుడ్ కలర్ ఏదైతే ఉంటుందో కొంచెం క్వాలిటీది చూసి తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూన్ కూడా తీసుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సోడా వేసుకోవాలి. మనం కొంచెం సోడా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చక్కగా కలిసిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ ఒక్కసారి కలిసే వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఇంకొక స్టవ్ ఆన్ చేసి చక్కెర పాకం చేసుకోవాలి. మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో చక్కెర వేసుకోవాలి. కొన్ని నీళ్ళు, ఇక్కడ చక్కెర పాకం అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బౌల్లో కొంచెం నీళ్ళు తీసుకుందాం. నూనె కూడా వేడిగా అయింది. నీళ్ళల్లో కొంచెం చేయి ముంచుకొని చిన్న చిన్న ఉండలు చేస్తూ నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసిన తర్వాత అమృత గారు ఇవి కొంచెం పొంగుతాయి. సో మరీ పెద్దగా వేయకుండా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఫస్ట్ ఒక వాయి వేయించుకున్న తర్వాత రెండో వాయి వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఒకదానికొకటి అంటుకుపోతే ఇలా విడదీసుకుంటే సరిపోతుంది. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అమృత గారు. అలాగే ఇక్కడ చక్కెర పాకం కూడా ఉడుకుతూ ఉంది కదా, ఒక్కసారి కలుపుకుందాం. చక్కగా కలుపుకోవాలి. చాలామంది అమృత గారు ఈ రెసిపీ తెలియని వాళ్ళు మైదా పిండితో చేస్తారు, కానీ బియ్య పిండి అలాగే మినపప్పుతో చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. చక్కెర కూడా కరిగింది, ఇంకా కొంచెం మరగాలి. వీటిని తేనె మిఠాయి అంటారు, అలాగే రసగుల్లా అని కూడా అంటారు. తేనె మిఠాయి అంటే అందరికీ బాగా అర్థమవుతుంది. తేనె మిఠాయి అంటారు, కానీ ఇందులో అసలు ఈ రెసిపీలో తేనెనే వేయరు, కానీ తేనెలాగా తీయగా ఉంటుందని చెప్పి తేనె మిఠాయి అనేవాళ్ళం చిన్నప్పుడు, లేదా రసగుల్లా అనేవాళ్ళం. చక్కెర మొత్తం కరిగిన తర్వాత చక్కెర పాకం ఉడుకుతున్నప్పుడు మనం వేంపుకున్న మినపప్పు అలాగే బియ్యపు ఉండల్ని ఈ చక్కెర పాకంలో వేసేస్తే తేనె మిఠాయి అవుతుంది. అలాగే ఇంకొక వాయి కూడా వేసుకుందాం. చక్కెర పాకంలో చక్కగా ఉడికిన వాటిని ఒక ప్లేట్లో
కొబ్బరి పొడి వేసుకోవాలి. అమృత గారు మీకు గుర్తొస్తుందో లేదో, మనం తేనె మిఠాయి తింటాం కదా, దానిపైన లైట్గా కొబ్బరి కోటింగ్ ఉండేది కదా, ఇప్పుడు మనం కూడా అదే చేయబోతున్నాం. మరి ఇలా వేడిగా ఉన్నప్పుడు కొబ్బరి పొడిలో వేయకుండా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఫస్ట్ కొంచెం చల్లగా అయిన తర్వాత కొబ్బరి పొడితో కోటింగ్ చేసుకోవాలి. రెండో వాయి కూడా వేగిన తర్వాత చక్కెర పాకంలో కాసేపు ఉడకబెట్టుకొని ప్లేట్లోకి తీసుకొని ఒకేసారి అన్నిటికీ కొబ్బరితో కోటింగ్ చేసుకుందాం. మరి ఇవి వేగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని కొబ్బరి పొడిలో వేసుకొని జస్ట్ ఇలా కోట్ చేసుకోవాలి. కొబ్బరి పొడితో కోట్ చేసుకున్న తర్వాత ఎందులో వేద్దాం వీటిని? మనం డబ్బాలో దాచిపెట్టుకొని ఒక్కొక్కటి తినేవాళ్ళం కదా, అలా డబ్బాలో వేసుకొని తిందాం. మూతున్న వాటిలో అమృత గారు మీరు కూడా బాబుకి చేసి పెట్టినప్పుడు ఇలాగే ఒక డబ్బాలో వేసి పెట్టండి. నాకు తెలిసి బాబు కన్నా ఎక్కువ మీరే తినేస్తారేమో, కొంచెం ఎక్కువగా టెంప్ట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో ఉండండి. చక్కగా కోట్ చేసుకోవాలి. ఇవి ఎన్ని రోజులైనా ఉంటాయండి, 15-20 రోజుల వరకు, నెల రోజులైనా ఉంటాయి, ఏం పాడవు. కానీ నూనెలో మంచిగా వేయించుకోవాలి. అన్నిటికీ ఇలాగే కొబ్బరి పొడితో కోట్ చేసుకోవాలి. మీరు అడిగినట్టుగానే తేనె మిఠాయి నేను చేసేసాను. మీరు కూడా బాబుకు చేసి పెట్టండి. బాబుకు నచ్చిందా లేదా మళ్ళీ నాకు ఉత్తరం రాయండి. తేనె మిఠాయి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న మినపప్పు, ఫుడ్ కలర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో సోడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని మరుగుతున్న నూనెలో చిన్న చిన్న ఉండలుగా వేసి డీప్ ఫ్రై చేసుకొని చక్కెర పాకంలో వేసి కాసేపు ఉడకబెట్టుకొని చివరగా కొబ్బరి పొడితో కోటింగ్ చేసుకుంటే తేనె మిఠాయి రెడీ.